ఉత్తరాది రాష్ట్రాలలో వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబై, థానేలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబైలోని పలు ప్రాంతాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. ముంబైలో కేవలం 24 గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు, రహదారులను వరద నీరు ముంచెత్తుతోంది. మోకాళ్ల లోతు వరద నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ముంబై, రాయ్గఢ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. बिहार और नाला समारा के बीच का ये ट्रेन कितना स्लो चल रहा है। గుజరాత్ను సైతం భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ఉధృతికి ఊళ్లు కొట్టుకుపోతున్నాయి. నివాస గృహాలను వరద నీరు ముంచెత్తుతోంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాలలో పంట వర్షార్పణమైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నడుంలోతు నీళ్లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మీద ప్రవహిస్తున్న వరద నీరు నదులను తలపిస్తోంది. ఛత్తీస్గఢ్లో పలువురు పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. రాయ్గఢ్లోని జనిత్ జలపాతం వద్ద నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. జలపాతంలో చిక్కుకుపోయిన పర్యాటకులను గ్రామస్తులు రక్షించారు. रुक